ప్రజెంట్ మనమైతే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము. అయితే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఇక్కడ అసెంబ్లీ కట్టితే బాగుంటుందని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తన అభిప్రాయం అయితే తెలిపారు. అంటే సచివాలయం ఇక్కడే ఉంది కాబట్టి సచివాలయం పక్కనే ఒక అసెంబ్లీ కడితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసెంబ్లీ కడితే ఇక్కడే చాలా బాగుంటుందని చెప్పేసి తన అభిప్రాయం అయితే తెలిపారు. మరి దీని గురించి ఇంతకి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక ఎన్టీఆర్ గారి సమాధి ఏదైతే ఉందో సో ఇక్కడే ఇది ఎన్టీఆర్ గారి గుర్తుగా వాళ్ళైతే నిర్మించుకోవడం అయితే జరిగింది. అదే విధంగా మరి దీన్ని వదిలేసి ఎన్టీఆర్ గార్డెన్ లో అలా కడదాం అనుకుంటున్నారా ఏంటి? మరి దీని మీద ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తుంది? మరి ప్రభుత్వం ఏమనుకుంటుంది? అదే విధంగా ప్రజలు వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కుందాము. సో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం అండి. సో నిన్న మనం చూసుకున్నట్లయితే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే చిన్న కామెంట్స్ చేయడం అయితే జరిగింది, చిన్న చిట్చాట్ చేయడం జరిగింది. ఏదైతే ఎన్టీఆర్ గార్డ్ ఉందో ఎన్టీఆర్ గార్డ్ ని తీసేసి సచివాలయం పక్కనే అసెంబ్లీ కట్టాలి, అసెంబ్లీ నిర్మించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ నిర్మిస్తే ఎలా ఉంటుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు అది. ఇప్పుడు ఆయన అంటే మంత్రి పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ సెక్రటేరియట్ కట్టేశారు. నెక్స్ట్ దాని ఆల్టర్నేటివ్ దాని గురించి డిస్కషన్ లేదు. అదైతే నేను చూడలేదు. కోమటిరెడ్డి గారు అన్న విషయం అయితే మాకు తెలియదు, మా దృష్టిలో లేదు, మేము చూడలేదు. ఎందుకంటే ఒక కుటుంబం లెక్క నడుస్తున్నది రేవంత్ రెడ్డి గారి పాలనలో. వీళ్ళంతా ఒక మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అంతా ఒక కుటుంబం లెక్క నడుస్తున్నాము. అంతేగాని ఎవ్వరికి కూడా అభిప్రాయాలు అలాంటివి ఏమీ లేవు. ఒకవేళ నిర్మిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా నిర్మిస్తారు? ఎలా నిర్మిస్తారు? ఇప్పుడు అసెంబ్లీ ఆల్రెడీ అక్కడ ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ గురించి మాట్లాడారు. సెక్రటేరియట్ వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టి చేసిరో అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటప్పుడు అసెంబ్లీ గురించి ఇప్పుడు అది చర్చకు రాలేదు. చర్చకు రాకుండా ఏమైనా ఉంటే వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడి డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసినాక అది క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది. అప్రూవ్ చేసిన తర్వాత దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అంతేగాని ఇప్పుడు మనము అంటే ఎన్టీఆర్ సమాధి చూసుకున్నా గానీ దాన్ని వదిలేసి ఎన్టీఆర్ పార్క్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో అసెంబ్లీ కడదాం అనుకున్నా గానీ ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, అంటే అక్కడ నుండి టీడీపీ ఫ్యాన్స్ కానివ్వండి, సో గొడవల అవకాశం ఉంది కూడా అని అంటున్నారు. అలా కాదండి. ఇప్పుడు సమాధి వేరా, పార్క్ వేరా. పార్క్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్, అది ఎంటర్టైన్మెంట్ గురించి కట్టిన పార్క్. అది దాని గురించి అబ్జెక్షన్ అన్నట్టు ఉండదు. ఇప్పుడు అసెంబ్లీ అంటే ప్రజల సమస్యలు తీర్చేదే ఒక దేవాలయం. అది అసెంబ్లీ ఒక దేవాలయం, ప్రజల సమస్యలు తీర్చే దేవాలయం. అలాంటిది దాని గురించి ఎవరు అలా వ్యతిరేకం కానీ అలాంటిది ఏమి ఉండదు. కానీ ఆ ప్లేస్ని బట్టి, ఆ పరిస్థితి బట్టి క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది. అగరు నిజంగా చెయ్యాలా అవసరమా అనుకున్న డిసిషన్ తీసుకున్న తర్వాతనే గవర్నమెంట్ దానికి ఒక కన్క్లూజన్కి వస్తుంది. అప్పటిదాకా అది దాని గురించి మాట్లాడదు. మనం చూసినట్లయితే కనుక మొన్న కూడా తెలంగాణ విగ్రహం, పాత విగ్రహం ని తీసేసి కొత్త విగ్రహం పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చేయడము? అక్కడ ఏవైతే అభివృద్ధి కాలేదో అక్కడ వీటిని పట్టించుకోమంటే ఇక్కడ ఉన్న వాటిని లేని వాటిని ఇలా ఎక్స్చేంజ్ చేయడం ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, తెలంగాణ తల్లి వీళ్ళు మార్చిరు, బీఆర్ఎస్ పార్టీ మార్చిరు. ఇంతకుముందు వేరే రకంగా ఉండే కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మార్చిరు. అయితే ఇప్పుడు స్పెషల్గా మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా, ఒక ఫార్మర్స్ తల్లిగా మేము క్రియేట్ చేసుకొని చేయడం జరిగింది. మేము ఒక గొప్ప వాళ్ళ తల్లి కాదు, ఫార్మర్స్కి కూడా అందరికీ అనుకూలంగా ఉన్న తల్లి తెలంగాణ తల్లి. ఆ విధంగా షేప్ ఉంటేనే ఆ అమ్మకి ఒక రూప అనేది వస్తుంది అన్న ఆలోచనతోనే గవర్నమెంట్ డిసైడ్ చేసి ఫార్మర్స్ తల్లిగా చేయడం జరిగింది. అది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది దాని గురించి. ఓకే అండి. నమస్తే భయ్యా, చెప్పు భయ్యా. మాట్లాడుతాను, నేను నీకు సంగతి చెప్తాను ఫస్ట్. నమస్తే. నమస్తే. సో నిన్న రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఒక చిన్న చిట్చాట్ చేయడం అయితే జరిగింది. ఏదైతే సచివాలయం పక్కన అసెంబ్లీ కూడా కడితే బాగుంటది ఎన్టీఆర్ ఘాట్ లో అని చెప్పేసి, సో ఇది ఎంతవరకు మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? వ్యక్తిగత అభిప్రాయం వారు చెప్పిండ్రు. ఎందుకనంటే ఇక్కడ సెక్రటేరియట్ ఉన్నది, సెక్రటేరియట్ పక్కనే అసెంబ్లీ కూడా పడితే పరిపాలన విధానం అనేది అవైలబుల్ ఉంటుంది అని చెప్పేసి, సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అది మాట్లాడడం జరిగింది. దాన్ని వ్యక్తిగత అభిప్రాయంగా తీసుకోవాలి, ఈవెన్ పార్టీ అభిప్రాయంగా ఎవరు భావించద్దు. అదేవిధంగా అంటే ఎన్టీఆర్ ఏదైతే అంటే సీనియర్ ఎన్టీఆర్ గుర్తుగా ఎన్టీఆర్ గార్డెన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది అతని పేరు మీద. అదేవిధంగా అతని సమాధి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ. సో ఇంకా ఇలా అది కడితే కనుక చాలా గొడవల అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. అదే చెప్తున్నా కదా, వారు వ్యక్తిగతంగా వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. ఎందుకనంటే
మనం నాయకులను గౌరవించుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అంతే తప్పే రాజగోపాల్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు వారి యొక్క అభిప్రాయం తెలపడం జరిగింది. దీన్ని వారి వ్యక్తిగత అభిప్రాయ కోణంగానే చూడాలి. ఇది పార్టీ అభిప్రాయం కాదు, పార్టీ ప్రభుత్వానికి సంబంధించింది కాదు అనేది చూడాలి. ఏదైనా కూడా ప్రభుత్వం అఫీషియల్గా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది ప్రజలకు చెప్పే తీసుకుంటాం కాబట్టి దీన్ని వ్యక్తిగతంగా మాత్రం తీసుకోండి. అంటే ప్రజలు ఏమంటున్నారు అని అంటే ఉన్నదాన్ని ఉంచకుండా మళ్ళీ ఇది అంతా ఎందుకు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కట్టుడు, తెలంగాణ విగ్రహం పాత విగ్రహంని తీసేసి కొత్త విగ్రహం ఇవన్నీ ఎందుకు, ఇది ఊర్లలో అంటే విలేజ్లలో ఎంతో అభివృద్ధి అనేది చేయాల్సి ఉంది, అదన్నీ పట్టించుకోకుండా ఇక్కడ ఇలా చేయడం ఎందుకు అని చెప్పేసి కూడా పరిపాలన సౌలభ్యం. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనేది ప్రజల లోపల ఒక ఆలోచన కలిగించింది. బట్ ప్రతిపక్షం ఏంటంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా ఎన్నడూ విధి విధానాలతో అందరి అభిప్రాయాలు తీసుకొని పెట్టింది లేదు. కేవలం తన యొక్క పార్టీ ఆఫీసులో ఓపెన్ చేసుకొని, తెలంగాణ భవన్లో ఓపెన్ చేసుకొని దాన్ని ప్రజల మీద రుద్దిండు తప్ప ఏ ఒక్క అపోజిషన్ లీడర్స్ని కానీ ప్రజాప్రతినిధులను సంప్రదించి నిర్ణయం తీసుకోలే. కానీ ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మొదట కొన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డా కూడా ప్రస్తుతం ప్రజలందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. ప్రతిపక్షం అనేటోడు కేటీఆర్, కేసీఆర్ ఎప్పుడు వాళ్ళు ప్రభుత్వం మీద బురద జల్లడమే వాళ్ళ పని కాబట్టి ప్రజల పక్షాన కొట్లాట కాకుండా వారిని వాళ్ళ మాటలంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీ దగ్గర మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ గారి దగ్గర అసెంబ్లీ కడితే బాగుంటుంది, సచివాలయం పక్కన బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా భావిస్తారు? కడితే బాగుంటుందని అభిప్రాయం చెప్పిండు, దాన్ని కూడా రాజకీయం చేయడం ఏముంటది తమ్ముడు. ఇక్కడ సెక్రటరీ ఇక్కడ కట్టినాము, రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ కడితే బాగుంటది అన్నారు. ఇప్పుడు ఆయన అభిప్రాయం ఆయన తెలియజేసిండు, దాన్ని కూడా మనం వైరల్ చేసి దాన్ని కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఆయన దేనికి సంబంధించి అన్నాడో, అక్కడ ఉన్నప్పుడు దేనికోసం అన్నాడో, అది అన్నాడా అనలేదా, ఈ సోషల్ మీడియా మొత్తము ప్రభావం ఎట్లుంటదంటే లేనిది ఉన్నది లేనిది కల్పిస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారిని అడగండి, ఎందుకు సార్ ఇట్లా అన్నారని అడగండి. దాన్ని వైరల్ చేసి వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుందండి. ఏ రకంగా అన్నాడో రాజగోపాల్ రెడ్డి గారిని అడగండి. అంటే అదే విధంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే లేని వాటి మంచిగా చేయకుండా ఉన్న వాటిని తీసేసి పెట్టడం. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక తెలంగాణ విగ్రహం, అంత మంచి విగ్రహాన్ని తీసేసి ఏదో విగ్రహాన్ని పెట్టడం ఎందుకు అన్నట్లు ఇలా మాట్లాడుతున్నారు. మంచిగా ఏం లేదు. కేసీఆర్ కుటుంబం వజ్రాలు వైర్యాలతో ఉన్నది. తెలంగాణ తల్లి అంటే ఊర్లలో తెలంగాణలో రైతులు, మహిళా రైతులు ఇలా కొడవలు పట్టుకొని కంకులు కోసి జొన్న రొట్టెలు తిని, ఇప్పుడు అర్జనులు గిరిజనులు మీరు అందరినీ చూసినట్టయితే మనము తెలంగాణ తల్లి అంటే వజ్రాలతోని తిండికే ఉండే తమ్ముడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పుస్తలు కూడా గిరిపెట్టిరు తెలుసా. పుస్తలు గిరిపెట్టి పంట సేన్లకు సెలకలకు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిరు. అలాంటి పరిస్థితి. వజ్రాలు వేసుకుంటారా? ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో మహిళా రైతు వజ్రాలు వేసుకొని బైకాడిపోతుందా తమ్ముడు? కేసీఆర్ బిడ్డ డైమండ్స్ పెండెంట్ పెట్టుకుంటది, డైమండ్ కమ్మలు పెట్టుకుంటే, డైమండ్ పెండెంట్ వేసుకుంటే, డైమండ్ ఆ వాచ్ పెట్టుకుంటది. కాబట్టి తెలంగాణ తల్లి వాళ్ళకు, ఈ తెలంగాణ తల్లి బాగుంది, తెలంగాణ రూపం ఉంది. తెలంగాణ తల్లి గట్లనే చీర కట్టుకుంటది, గట్లనే ముద్దుకుంటది, ముఖంలో అందం ఉంటది, కళ ఉంటది. వజ్రాలు వైడిరాలతో ఉండదు. సిగ్గు శరాలు ఉండాలి. ఏమి బలుపు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు బాగా.